మనం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్రాంపురం గ్రామంలోనే ఉన్న శ్రీ కాలభైరవ గుడి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ వాతావరణం పచ్చని వాతావరణంలో కాలభైరవుని గుడి చాలా విచిత్రీకరించిన గుడిగా ఉన్నది. ఈ గుడి 1973వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి గుడి. మనం చూసినట్లయితే సిద్రాంపురం నుంచి వచ్చే దారిలో ఇటువైపు చూస్తే పచ్చని చెట్ల పొలాల మధ్యన అక్కడ గుడి ఉన్నది. ఈ గుడిలో మహాశివరాత్రి పండగ సందర్భంగా కుంభాభిషేకం, కలశాభిషేకం, హోమాలు, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్న శివరాత్రి రోజున. కావున భక్తాదులందరూ ఈ కాలభైరవుని గుడికి విచ్చేసి కాలభైరవ కరుణా కటాక్షాలు కలిగించాలని మేము కోరుకుంటున్నాం. ఈ కాలభైరవ గుడి 1973వ సంవత్సరంలో ఏర్పాటు చేసినారని చెప్పేసి పూజారులు గారు అంటున్నారు. మనం ఇక్కడ పూర్తిగా గుడి యొక్క పరిసర ప్రాంతాలు వీక్షించండి. కెమెరామ్యాన్ నవీన్ కుమార్తో మీ మందారపు రమణ. శ్రీ కాలభైరవాయ నమః. 26/2/2025 తారీఖు ఉదయం 10 గంటల నుంచి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మహాకుంభాభిషేకం జరుగుతుంది. కుంభాభిషేకం జరగాలని నిర్ణయించినాము. దానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాము. పైన గోపురానికి, కలశానికి నీళ్ళు వేయడం, ధ్వజస్తంభానికి, ప్రధాన మూర్తికి, ఉపాలయాలకు అన్నిటికీ కూడా సంప్రోక్షణ గావించబడుతుంది. దీనికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక 6 మంది బ్రాహ్మణులు వస్తారు. 3 రోజుల పాటు వాళ్ళు నిర్విరామంగా యజ్ఞాలు, యాగాలు, మంత్ర ఉపాసన అన్నీ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా, విశిష్టమైనటువంటి వ్యక్తిగా డోన్ మండలం, కర్నూలు జిల్లా డోన్ మండలం ఉంగరాని గుండ్లకు చెందినటువంటి వీరానంద స్వామి అనే సద్గురు ఆయన వస్తున్నారు. చాలా ప్రవచనాల్లో చాలా పెద్ద ఆయన. అటువంటి వ్యక్తి మనకు రావడం చాలా అదృష్టం. ఇక్కడికి ఆయన చేతుల మీదుగా, ఆయన కరకమలంతో ఈ కుంభాభిషేకం సంప్రోక్షణ కావించడం జరుగుతుంది. తర్వాత భక్తులకు అన్న ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు, అన్నము అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రోజు రాత్రికి గ్రామంలో స్వామివారి ఊరేగింపు ఉంటుంది భారీ ఎత్తున. ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. వీటన్నిటికీ భక్తుల సహకారం ఉంది. చాలామంది తమ శక్తికి మించి సహాయం చేసినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఛానల్ వాళ్ళ ద్వారా ప్రజలందరికీ ఈ విషయం తెలిసి వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొనేటట్లా చేసి ఆ దేవుని కృపా కటాక్ష వీక్షణాలకు గురి కావాల్సిందిగా కోరడమైనది. తర్వాత కాలభైరవ అనేది చాలా విశేషమైనటువంటి అది శివతత్వంలో ఒక భాగము. శివుడి యొక్క మొదటి రూపమే కాలభైరవుడు. మొట్టమొదటిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురున్నప్పుడు బ్రహ్మకి తన నుంచి ఒక శక్తిని పుట్టించినాడు. ఆ శక్తి కాలభైరవుడు. ఈశ్వరులోని అంశ, ఈశ్వరుడే ఆయన కాబట్టి చాలా ఉగ్రరూపంలో ఉంటాడు. అటువంటి కాలభైరవునికి మనం కుంభాభిషేకం చేయడం వల్ల ఈ పరిసర ప్రాంతాలు, ఈ గ్రామము అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని మేము మనసారా కోరుచున్నాం. 1971లో ఈ గుడిని చిన్నగా ఏర్పాటు చేసి అది రాను 1973లో విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు ఆయనే ఈ విగ్రహంలో కనపడే వ్యక్తే మా తాతగారు. ఆయన కాలభైరవ వంశ సంబంధుడు. ఎందుకంటే ఆయన కేవలం కాలభైరవుడు తప్ప వేరే ఇతర దైవాన్ని కొలిచి ఉండలేదు. ఆయనకు చివరి దశలోకి భైరవుడు ఆవాహనై ఆయన భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా చెప్పగలిగిన స్థితిలో ఉండేవాడు. కాబట్టి ఆయన పరంపరను మేము అట్లా కొనసాగిస్తున్నాము. ఆయన వారసులంతా మేమంతా చాలామంది ఉన్నాము. ఇది ఇంత డెవలప్ అవుతుందని మేము అనుకోలేదు. వచ్చిన భక్తులందరూ కూడా కాలభైరవుడు అంటే విశేషమైనటువంటి భక్తితో చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా డెవలప్
ప్రతిరోజు నిత్యము దేవునికి అభిషేకం, కాలభైరవునికి, వినాయకునికి, సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం అభిషేకం జరుగుతుంది. రేర్ కేసులో మాత్రం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పుష్పాలు, బలాలు చాలా ఉన్నాయి కాబట్టి దేవునికి ఎటువంటి లోటు లేకోకుండా మేము ఆయన మా ఉడతా భక్తితో అభిషేకాలు నిర్వహిస్తున్నాం. కాలభైరవ స్వామి సిద్ధరాంపురంలో ఉన్న దేవాలయంలో మనం ఇప్పుడు 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా మన గర్భగుడి పైభాగంలో కలశ స్థాపన, కలశానికి అభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ విస్తృతంగా కుంకుమార్చన, మహాకుంభాభిషేకం, యజ్ఞం అవన్నీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఏర్పాట్లను మనం వీక్షిద్దాం ఒకసారి. గుడి యొక్క పరిసర ప్రాంతాలు వీక్షించండి. కెమెరామ్యాన్ నవీన్ కుమార్తో మీ మందార ప్రమణ.